ఈ స్మెల్కి ఎలా ఇక్కడ తినడానికి పెట్టారా? ఇప్పుడు ఎన్ని గంటలకు పెట్టారు? అక్కడక్కడ పిల్లలకి ఏమైనా పాలు ఇలా అన్నారు. ఏం తిన్నావు? ఏం పెట్టారు? ఇక్కడ నుంచి ఏమన్నా ఇచ్చారా? సాంబార్ రైస్ పెట్టారా? పాలు ఏమన్నా ఇచ్చారా? ఏమండి ఎక్కడ ఉన్నారు ఆయన? ఫుడ్ అయినా మీరేమో పాలు ఎవరు ఇవ్వలేదని చెప్తున్నారు. స్టార్టింగ్లో వెళ్ళిన వాళ్ళకి అయితే ఇవాళ ఇచ్చినట్టున్నారు. కొత్త ఏం లేదు. నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే పాలు ఇవ్వట్లేదండి. ఈరోజు ఏదో లైటింగ్ சின்ன குழந்தைங்களா எடுத்துட்டு வரவங்கள ரொம்ப ரொம்ப கஷ்டப்படுறாங்க. நாங்களே பரவாயில்ல, பெரியவங்க நாங்கள் எங்களுக்கு பரவாயில்ல. சின்ன சின்ன பாப்பாங்களாம் வச்சுக்கிட்டு வரவங்க ரொம்ப கஷ்டப்படுறாங்க. சின்ன கை குழந்தைலாம் வச்சுட்டு ஒரு குழந்தைக்கு மூக்கில் ரத்தம் வந்துச்சு. அவங்களுக்கு எதுவுமே பண்ணவே இல்லை. அப்படியே எல்லாமே அப்போ ரத்தம் வந்து அந்த குழந்தைக்கு என்ன அப்போ நீங்கள் இது பண்ணுறாங்கன்னு ஒன்றும் புரியல எங்களுக்கு. சின்ன ஒரு 6 வயசு குழந்தைக்கு மூக்கில் தானே ரத்தம் வருது. அங்கே இருக்க ஒரு பிசி சார் கூட எதுவுமே ஒன்றுமே பண்ணலை. 6 hours నుంచి అసలు నుంచోనే ఉన్నాం. కనీసం కూర్చోటానికి కూడా లేదు. ரொம்ப லாங்காக சுற்றி வருது. இது ரொம்ப இதுக்கு முன்னே இருந்த விட இது ரொம்ப லாங்காக இருக்குது. அந்த டோக்கன் வெயிட் பண்ணி கூட 1 o'clock வெயிட் பண்ணோம். 4 o'clock வெயிட் பண்ணிட்டு ஜஸ்ட் ஒரு 10 minutes முடிய போகிறதால வெயிட் பண்ணி வர வேண்டிய வேலை இருக்குல்ல. ఎంట్రీ ఎక్కడ నుంచి ఇదే ఇందులోంచి మనం ఒక్కొక్క షెడ్ నింపుకోవడానికి ఈ క్యూ లైన్ వాడుకుంటాం సార్. కొంతమంది మేము 3000 సార్ ఇప్పుడు
ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మధ్యలో ఒకసారి కాల్ ఇచ్చారు. వాటర్ మాత్రం మధ్య మధ్యలో ఫుల్గా ఉన్నాయి కానీ దానికి అడ్డు పడిపోయారు సార్ ముసలి అంటే ఎక్కువ అన్నం అసలు లేదు సార్. ఇలాగ లేదు, ఇప్పుడే వచ్చింది అది లగ్గి లేదు సార్. మంచి లేదు అసలు ఈరోజు మంచి లేదు. కంప్లైంట్ కూడా చేశాను సార్ మీకు. మధ్యలో ఎక్కడ భోజనం లేదు. 5:30 మందులు కనిపించాయి. అలాగే ఫుడ్ అది సాంబారు వాటరు ఇస్తున్నారు. వాటర్లో కూడా కొంత అంటే కొంచెం టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు, అది అంటే మట్టిలా కొంచెం ఉంది. అది ఎందుకు వచ్చిందో చూడాలి. తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళ కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్. అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు, అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది. సో టీ కాఫీలు ఇవ్వడం టీ లేదు ఇవ్వడం లేదన్నారు. మరి టీ ఇవ్వడం ఇంతకుముందు ఉండేదని విన్నాను. మీకే తెలియాలి, ఉండేదా ఇంతకుముందు? ఉండేదట. మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో. తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా కాలినడకన వచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో, ఆఫీసర్లతో చర్చించి దాని మీద ఇబ్బంది ఏంటనేది అధిగమించడానికి ట్రై చేస్తాము. సో స్థానికంగా గతంలో మేము అబ్జర్వ్ చేస్తాం, మీరు చెప్పండి. 80,000-90,000 దర్శనం అయినప్పుడు ఇంత క్యూ లైన్స్ కనబడేది కాదు. ఇప్పుడు మేము ఇంత క్యూ లైన్స్ చూస్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎప్పుడైతే వి గెట్ డేటా ఫ్రమ్ టీటీడీ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఎంతమంది దర్శనం చేసుకున్నారంటే 65,000 70,000. ఇంత క్యూ లైన్స్ 1,00,000 ఉండేటప్పుడు చూసాం. 65-70కి ఇంత క్యూ లైన్స్ కనబడేది కాదు. అంటే ఏమంటుంది కారణం ఏంటంటే మీరే ఒకసారి మీరే చెప్పగలరు, మీకు అన్నీ తెలుసు. నాకు ఇక్కడ ఉన్న క్యూ లైన్ బికాస్ ఇన్ డెప్త్ వేరియస్ సిస్టమ్స్ ఉండేవి సార్ గతంలో. అలాగే డెఫినెట్గా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ డెఫినెట్గా దట్ విల్ వాల్యుబుల్. విల్ డిస్కస్ ఎందుకు అవుతుంది అనేది, ఎక్కడ వస్తున్నారో డేటా అది చూస్తాం ఎందుకు వస్తుంది. గతంలో 3 లైన్ల సిస్టమ్ పెట్టారు మంచి దర్శనం కల్పించాలనేసి. దాని తర్వాత 3 లైన్ సిస్టమ్ ఉంది. ఓకే, గర్భగుళ్ళు. దాని తర్వాత దానివల్ల కొంచెం తగ్గుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి మీరు చూశారు కదా, భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? నేను చెప్పా కదా, మళ్ళీ రిపీట్ చేయడం. ఇక్కడ క్యూ లైన్లో కాకుండా దర్శనం నేను వీళ్ళతోనే మాట్లాడే ఇవాళ, మిగిలిన చూసినప్పుడు మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ. అలాగే అండి, థ్యాంక్ యూ.